నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వాసవి క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వాసవి క్లబ్ నూతన అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ తెలిపారు స్థానిక వాసవి క్లబ్ కార్యాలయంలో వాసవి క్లబ్స్ నూతన కార్యవర్గ కమిటీని సోమవారం ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీలో అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వాసవి క్లబ్స్ అభివృద్ధికి మరియు దేవాలయాల అభివృద్ధికి ఆర్యవైశ్యుల్లో పేదవారి సహాయం చేసే విధంగా పనిచేయాలని సూచించారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎక్స్రే స్కానింగ్ యూనిట్ను ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మెంబర్ డాక్టర్ గోగినేని సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని సాంబశివరావు మాట్లాడుతూ సుమారు 21 లక్షలు విలువ చేసే స్కానింగ్ మిషన్లు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అభినందించదగ్గ విషయమన్నారు ఆసుపత్రి అభివృద్ధిలో కమిటీగా ఉన్న ఎంఎన్ ప్రసాద్ పివి సురేష్ పువ్వాడ నాగేశ్వరరావులు ఎంతో కృషితో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆసుపత్రిలో త్వరలో డిజిటల్ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరిగిందన్నారు మన హాస్పిటల్లో డెవలప్ చేస్తూ సిమెంట్ రోడ్ వేస్తున్నాం తర్వాత మార్చి ఒకటి ప్లాన్ తీసుకుంటాం షెడ్ పైస్కి సైకిల్ షెడ్ తయారు చేయించాం అట్లాగే ఒక అన్నీ చేసుకుంటూ వస్తూ ఈరోజు ఒక నూతనంగా ఎక్స్రే ప్లాంట్ ఆ మామూలు ఎక్స్రే ప్లాంట్ కాదు ఇది 400 ఎంఏ 440 ఎంఏ ఇది చాలా సిటీలో ఉంటుంది మామూలుగా అభివృద్ధి మన ఇంట్లోకి వచ్చింది ఇది ఆ ఎక్స్రే కూడా మంచిగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నాం ఈ హాస్పిటల్లో ఇప్పుడు ఎక్స్రే విషయంలో చాలా బాగుంది దానికి తగ్గట్టుగానే మంచి టెక్నీషియన్ ఉన్నారు మనం కష్టపడి చేస్తూ ఉన్నారు ఇవాళ వచ్చిన ఎక్స్రే ప్లాంట్ కూడా ఒక ఎక్స్రే ప్లాంట్ వచ్చేసే ఉన్నాయి మొబైల్ అది బెడ్ సైడ్ ఏదైనా వార్డులో దెబ్బలు రాలేకపోతే ఈ ఎక్స్రే ప్లాంట్ తీసుకెళ్ళి అక్కడే ఎక్స్రే తీసుకుని వస్తూ ఉంటుంది ఒక ఎక్స్రే ప్లాంట్ రెండోది స్టేబుల్గా ఉండేది అది నార్మల్గా నాకు వాడుతూ ఉన్న ఎక్స్రే ప్లాంట్ మేము ఇప్పుడు కూడా అనుకుంటున్నాం దీన్ని డిజిటల్ చేయాలి డిజిటల్ చేసినట్లయితే క్లారిటీ బాగుంటుంది వర్క్ లోడ్ తగ్గుతుంది కాబట్టి ఆ డిజిటల్ ఎక్సెస్ ఫారం నేను రేపే కమిషనర్ గారితో మాట్లాడి వీలైనంత తొందరగా నేను దాన్ని సంక్షేమంలో ప్రయత్నం చేస్తాను ఒకటి అంతేకాకుండా ఈ ఎక్స్రే ప్లాంట్ అవసరమైతే ఎవరన్నా బయట వాళ్ళకి వచ్చి ఓపీలో చూపించుకుని ఎక్స్రే ప్లాంట్ తీసుకుంటే ఎక్స్రే రిపోర్ట్ మాత్రం ఇస్తారు అంతవరకు చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాను ఈ హాస్పిటల్ ఇదే కాకుండా మరి ఇంకా చాలా డెవలప్ చేయాలండి రేపు ఫిబ్రవరి నెలలో అన్ని పనులు అభివృద్ధికి వచ్చిన అన్ని పనులు సుమారుగా 78 లక్షల పనులు ఉన్నాయి ఇన్ని చేయించి తర్వాత వైద్య విధాన పరిషత్ మినిస్టర్ గారిని తీసుకురావాలని మన ఎంపీ గారిని మన ఎమ్మెల్యే గవర్నీయులు పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి అన్ని పనులు పూర్తి చేయించి ఈ వినుకొండకి ఒక మంచి కానుకగా బహుమతిగా హాస్పిటల్ ఇవ్వాలని కోరుతున్నాం ఏపీ ఎస్ఆర్టీసీ నేషనల్ మజూద్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట ఈ నెల 21, 22 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుందని డిపో కార్యదర్శి రాజు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర నేషనల్ మజూద్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసీ డిపో ఎదుట తమ యొక్క డిమాండ్లను అమలు చేయాలని రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 2017 నుండి ఆర్టీసీ కార్మికులకు జరగవలసిన వేతన సవరణను వెంటనే జరపాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంట్రాక్ట్ పద్ధతి నియమాలను రద్దు చేసి అవుట్సోర్సింగ్ నియామకాలను రద్దు చేయాలన్నారు అదేవిధంగా గ్యారేజీలకు పని భారంగా పనిని మించిన సర్క్యులేషన్ నెంబర్ 3ని రద్దు చేయాలని కోరారు ఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి వేతన సవరణను వెంటనే చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 127 డిపోల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈ నెల 27, 21, 22వ తేదీల్లో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోల ఎదుట మరి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్తూ అలాగే మెరుగైన వేతన సవరణ చేయాలని కోరుతూ ఏదైతే మేము 19% ఐఆర్ సాధించామో దానికంటే మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే ఆర్టీసీలో ఉన్న అవుట్సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ
అలాగే ఏదైతే సిబ్బంది కుదింపు ప్రక్రియ చేపట్టిందో ఆ సిబ్బంది కుదింపు ప్రక్రియ నిలిపివేయాలని చెబుతూ అదేవిధంగా గ్యారేజీలకు పరిమాణంగా పరిణమించినటువంటి జీవో నెంబర్ 3ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మరి ఈరోజు లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో పెండింగ్ బకాయిలు 2016, 17, 18కి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో డిఏ ఎన్కాష్మెంట్ వెంటనే చేయాలని కోరుతూ జనవరి డిఏని తక్షణమే ప్రకటించాలని కోరుతూ ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్మిక సమస్యల పట్ల మరి ఈరోజు రిలే నిరాదీక్షలు చేస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా వీటన్నిటి కార్యక్రమాలకు హాజరై కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ల మేరకు మీరందరూ కూడా మద్దతు పలకాలను కోరుతూ వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని సిపిఐ ఏరియా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం నుండి శివయ్య స్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ ఏరియా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనేక సార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలోనే ఈ ధర్నాని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ధర్నా ఎందుకంటే నాకు ఎంత పత్రం ఇస్తే సమస్యలు పరిష్కారం చేస్తామని కానీ మన ఎంఆర్ఓ గారు చెప్తారు. కానీ అనేక అర్జీలు ఇచ్చి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఈ ఎంఆర్ఓ గారికి కానివ్వండి అనేక అర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కారం కానటువంటి నేపథ్యంలోనే ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ బ్యానర్లో ఉన్న చూడండి, ప్రధానంగా 100 పడకల హాస్పిటల్ కావాలి వినుకొండ పట్టణానికి. వినుకొండ పట్టణం అంటే వినుకొండ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కూడా మన వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. ఎందుకంటే ఈ పెద్ద ఆసుపత్రికి ఇదే, ఇంకెక్కడా లేవు. 30 పడకల హాస్పిటల్ అంటే అన్ని వసతులు ఏర్పాటు చేయొచ్చు. ఎముకల హాస్పిటల్, ఎముకలు ఆపరేషన్ పెట్టుకోవచ్చు, ఎక్స్రే ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఆపరేషన్ థియేటర్ ఉండొచ్చు, మరి తగినంత మంది డాక్టర్లను పెట్టుకోవచ్చు. కానీ మనం వినుకొండకి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే 30 పడకల హాస్పిటల్ మేము యువకులంగా ఉండంగా ఇప్పుడు మా ఎదురుగా లక్ష్మయ్య ఉన్నాడు, 25 ఏళ్ళు కూడా లేవాడు, 20 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో మేము వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు పడకలు అనేది లేదు, జనరల్ గా వైద్యం చేస్తూ ఉన్నారు. 30 పడకల హాస్పిటల్ చేయాలని అప్పుడు ఉద్యమం చేస్తే 30 ఏళ్ల కిందట 35-40 ఏళ్ల కిందట చేసినటువంటి 30 పడకల హాస్పిటల్ ఇవాళ 3.5 లక్షల జనాభా అయినప్పటికీ కూడా అదే 30 పడకల హాస్పిటల్ కొనసాగుతూ ఉంది. పోనీ అక్కడ వైద్యం జరుగుతుందా? వైద్యం జరగదు. ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగి వస్తే వెంటనే రిఫర్. ఇప్పుడు మన రాము గారు చెప్పాడు, రిఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టారు దాన్ని. అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవటమే కానీ మేము మిమ్మల్ని వెంటనే గుంటూరు రాస్తున్నాం, గుంటూరు వెళ్ళండి. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండి బాధ్యతాయుతంగా పార్టీ అభివృద్ధి కృషి చేయాలని, అదేవిధంగా నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు గెలుపు కోసం కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శి కె గురువాచారి అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణుల సమావేశానికి కె గురువాచారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా గురువాచారి మాట్లాడుతూ మనందరం కలిసిమెలిసి ఉండటానికి కారణమైన వ్యక్తి గానాల రామ్మూర్తి అన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. అందరం ఒక తాటిపైకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఎక్కడ గ్రామాల్లో కూడా సరే ఒకరికొకరికి మాటలు ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అబ్బాయి ఇలా చేయాలి, మనకు అవకాశం వచ్చింది. బ్రహ్మనాయుడు గారు మరి ఎవరు ఎవరిని సాహసం చేయని ఆయన పెద్ద సాహసం చేసి మనకి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతని మనం నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆయన అధికారంలోకి రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద కూడా ఉంది. కొంచెం కష్టమైనా సరే మనం అందరం ఈ బాధ్యత నెరవేర్చి వినుకొండ నియోజకవర్గంలో విశ్వబ్రహ్మణులు బ్రహ్మనాయుడు గారి పక్షాన ఉన్నారని మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే బ్రహ్మనాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి దగ్గర కూర్చొని మాట్లాడే స్వతంత్రం మీ అందరూ విశ్వబ్రాహ్మణులు అంటే పంచ ప్రాణాలు. ఆయన వాళ్ళు వస్తే నాకు వాళ్ళెవరు తెలియదు వీళ్ళెవరు అనే రకంగా కాదు. మీరందరూ కూడా ఎవరైనా సరే ఆయన దగ్గరకు వచ్చి దర్జాగా పనిచేసుకోవడానికి ఎల్లవేళ ఆయన మీకు అందుబాటులో ఉంటాడు. అది కూడా
మీరందరూ సంకోచించాల్సిన పని లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా అనుకోకుండా రావడం కూడా మరి ఇది కూడా ఒక అదృష్టం. విశ్వబ్రాహ్మణులు ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం, ఎందుకంటే గానాల రామూర్తి గారు 127వ జయంతి ఈరోజు ఆయనకి. యాక్చువల్గా ఆయన జయంతి రోజే మన విశ్వబ్రాహ్మణులందరం కూడా కూడి ఈ సభ పెట్టుకోవడం కూడా మరి యాదృచ్ఛికంగా జరిగిన విషయం. అలాగే వారు మరి అప్పుడు మనం పుట్టామో పుట్టలేదు ఒకటి తెలియదు. మరి వారు విశ్వబ్రాహ్మణుల కోసం అనేక రకాలుగా మరి మెడ్రాస్ ప్రభుత్వంతో పోరాడి మరి వారు ఎన్నో ఇబ్బందులు వచ్చి కూడా మరి బీసీలలో చేర్చడం వల్లనే మనం ఈరోజు మరి పెద్దవాళ్ళందరితో కూడా కూర్చొని మనం ఈరోజు సరదాగా అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నామంటే దానికి కారణమైన వ్యక్తి గానాల రామూర్తి గారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వెనుకబడిన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీని అన్ని విధాలా ఆదుకొని వారి అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన వాగ్దానాన్ని మరవలేదని, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వాగ్దానం నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవారికి ప్లాట్లు వేసి ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శి కె గురువాచారి మరియు బొల్లా బ్రహ్మనాయుడులకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మనసున్న మనిషి, మీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నాడు. విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మా కమ్యూనిటీ చాలా వెనకబడి ఉన్నటువంటి కమ్యూనిటీగా తయారు చేశారు కొందరు. అదేవిధంగా మాకు విభిన్న అభిప్రాయాలు వాళ్ళే చేకూర్చి మమ్మల్ని అన్ని విధాల వెనక్కి నెట్టుతున్నటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఎలక్ట్గా ఇవాళ తెలుసుకొని అన్ని విధాల మా కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలని గురువాచారి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానివ్వండి, అందుకు ముందు పెద్దలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన సంఘానికి ఎవరు మేలు చేశారు, మన వాళ్ళకి వాళ్ళు అంకిత భావంతో పనిచేశారు. అప్పుడెప్పుడో పెద్దలు మరి ఆయన రామ్మూర్తి గారు మరి మీరు బీసీల్లోకి చేర్చడానికి మేము బీసీలు ఏంటని అనుకున్న వాళ్ళు మనలో కూడా కొందరు వ్యతిరేకించినా కూడా అది కాదు, మనం ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం, మనకి అన్ని విధాల మనం నష్టపోతున్నాం, మనకు అవసరం, మనం బీసీల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పోరాటం చేసి బీసీల్లో చేర్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి మహానుభావులు మన కుల దైవాలుగా మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులన్నీ కూడా ఏం చేసినటువంటి సమాజానికి, మన కమ్యూనిటీకి అన్ని విధాల సహకరించినటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక పట్టణంలోని ఫర్టిలైజర్స్ అసోసియేషన్ హాల్లో సోమవారం నిర్వహించారు. కార్యక్రమం శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా శాలివాహన సంఘం నూతన అధ్యక్షునిగా పారెళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి మద్దికుంట కోటయ్య, కోశాధికారి వంగపల్లి బ్రహ్మంలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎక్కడ కూడా వివాదాలకు దూరంగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్య 20 సంవత్సరాల నుండి పరిచయం ఉందన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వారి పక్షాన్ని నిలబడే వ్యక్తి వెంకయ్య అన్నారు. నూతనంగా ఎన్నికైన వారు పట్టణంతో పాటు గ్రామాల్లో ఉన్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు వారికి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అందరూ కూడా గౌరవప్రదంగా శాలివాహనులంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి సంఘం, అదేవిధంగా అందరూ కూడా గౌరవంగా పెంచుకున్నటువంటి వ్యక్తులు, ఎక్కడ కూడా వివాదాలకు దూరంగా కష్టపడి పనిచేసుకున్నటువంటి వృత్తిలో ఉన్నటువంటి గౌరవనీయులు. మరి సమాజంలో చూసినట్లయితే వెంకయ్య గారు లాంటి పెద్దలు, మరి నేనైతే వెంకయ్య గారిని దాదాపు 20 సంవత్సరాల నుంచి దగ్గరగా గమనిస్తా ఉన్నా. అనుభవంగా ఉండి తను ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ పెద్దలు, అదేవిధంగా మా లాంటి చిన్నవారు ఎవరు వచ్చినా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఈ రాష్ట్రంలో మీ సంఘంతో పాటు మరి ఏదైనా అవసరం ఉన్నప్పుడు విజయవాడ లాంటి నడిబొడ్డు నుండి అన్ని వర్గాల వరకు కూడా మరి పనిచేసేటటువంటి నాయకత్వం పట్టి ఉన్నటువంటి వెంకయ్య గారు
మరి ఈ రోజున మనందరం కూడా నాయకుడిగా ఉన్నట్టు మనందరం కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఓటప్పకొండ దగ్గర ఒక సంఘానికి సంబంధించి కూడా మరి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధించాలని అనుకుంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి, తప్పనిసరిగా పట్టణంతో పాటు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సంఘీయులందరూ కూడా అన్ని పథకాలు, ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించే విధంగా యువకులు కృషి చేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ శాలివాహన సంఘం నిర్మాణం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ముఖ్యంగా శాలివాహన పేదలకు 2 ఎకరాల్లో ఫ్లాట్లు వేసి ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓటుకు ఫ్లాట్కు సంబంధం లేదన్నారు. మా యొక్క అమ్మా నాన్న పేరుతో పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. శాలివాహన సంఘం ఇక్కడ నిర్మాణం చేసుకోవడం చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే అన్ని విధాల ఒక సమస్య పరిష్కారం, ఒక సమిష్టి కృషి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరగాలన్నా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందని, మరి ఏదైనా చిన్న అందరూ కూడా అన్ని విధాల అందరికీ చెప్పుకోలేరు. ఒక సంఘం ఉంటే ఆ సంఘం ద్వారా మనకు కావాల్సినటువంటి సమస్యలు కానివ్వండి, మనకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిని అన్ని విధాల మనకు రావాల్సినటువంటి హక్కులు, మనకి కల్పించాల్సిన హక్కులు కూడా సాధించుకునే దాంట్లో ఒక మంచి శుభపరిణామమైనటువంటి పరిస్థితి ఈ అందరూ ఈ కమిటీ ఏర్పరచుకోవడం. దాంట్లో భాగంగా నేను కమిటీని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, నాకు తెలిసినంత వరకు మీకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వెనకే ఉన్నారు, ముందుకు రావాలి. పెద్దల లాంటి వాళ్ళని మరి వాళ్ళే ఇంకా మంచి స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళని కూడా కొందరు కొన్ని విధాలుగా వారికి వస్తే కొందరికి వాళ్ళ మనుగడ దెబ్బతింటుందని కొందరు వాళ్ళని పక్కనే ఉంచే పరిస్థితి. అందుకే ఈ సంఘం కావాలి. అనంతరం గోనుగుంట్ల లీలావతి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో మాట్లాడి రాజధాని ప్రాంతంలో శాలివాహన సంఘానికి కమ్యూనిటీ కోసం ఎకరం ఇప్పించాలని, అదేవిధంగా ఎవరైనా పేదలు ఉంటే వారి కోసం వినుకొండలో నిర్మిస్తున్న 4096 ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తుందని, అది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా రీజనబుల్ గా అడిగారు. ఎందుకంటే ఒకప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారే మొట్టమొదట శాలివాహన చక్రవర్తి విగ్రహం కానీ అలాగే మల్లగారి విగ్రహం కానీ పెట్టడం జరిగింది అక్కడ ట్యాంక్ బండ్ మీద. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలోనే ఉంటారు చంద్రబాబు గారు, నాకు తెలిసి కూడా. ఏమైనా ఇదున్నా కూడా నేను ఖచ్చితంగా ఆనంద్ గారి ద్వారా మాట్లాడిస్తాను, తప్పనిసరిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్ననే రీసెంట్ గా నన్ను మన జిల్లా గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు రచయితల సంఘానికి. అంటే నాకు రచనలు ఏమి రావు, కానీ అయితే మా వాల్ పోస్ట్ ఫ్లెక్సీ మీద ఫస్ట్ మల్లగారి ఫోటోనే పెట్టుకోవడం జరిగింది ఆడవాళ్ళ తరఫున. ఎందుకంటే మాకు చాలా ఆదర్శం. ఆడవాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రచయితల సంఘంలో ఓన్లీ మల్లగారి. అలాగే మొన్ననే మీ అందరూ తెలిసి ఇక్కడ వినుకొండలో 4900 ఇల్లు శాంక్షన్ అయింది మనకి అపార్ట్మెంట్ లో. ఎవరైనా ఇల్లు రాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా అవి శాంక్షన్ అయ్యే విధంగా ఆంజనేయులు గారికి చెప్పి నేను చేయిస్తాను. ఏదైనా మీరు రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ డేలో పేదలకు పట్టాలు ఇవ్వాలని ఒక అర్జీ వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలియజేశారు. సమాజంలో మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తుందని సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చట్టాలపై గోడ ప్రతుల ఆవిష్కరణ సేవల్యాపురంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానా బేగం మాట్లాడుతూ ఈ నెల 26 వరకు ప్రజల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి గోడ ప్రతుల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు చట్టాలపై సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్యం
0 నుంచి 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లల మధ్య తేడాను శీఘ్రగతిన తగ్గించడం కాగా దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఆడపిల్లలకు మెరుగైన ఆరోగ్యం మరియు పౌష్టికాహారం తీసుకునేలా చేయడం, అభిరుచి సహజ సామర్థ్యాల రంగాలలో ప్రవేశించేలా చేయడం మరియు వివక్ష లేని సామాజిక వాతావరణాన్ని సమాజంలో పాదుకునేలా చేయడం. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ జీవి లీలావత్ తెలిపారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినులకు శివశక్తి ఫౌండేషన్ తరపున పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఎంతోమంది ప్రస్తుత కాలంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని, ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలను శ్రద్ధగా విని పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని ఈపూరు మండలం జెడ్పీటీసీ సభ్యులు బందెల కన్నయ్య తెలిపారు. ఈపూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చంద్రన్న విద్యాజ్యోతి పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా అడిషనల్ పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం సోమవారం సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదికకు ముఖ్య అతిథిగా హాజరైన పీడీ జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలకు సంబంధించిన పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. వెలుగు ఆధ్వర్యంలో నాటిన మొక్కలపై పర్యవేక్షణ లేకపోవడంతో బతకలేదని తెలిపారు. పంచాయతీరాజ్ వెలుగులో ఉమ్మడి ఆధ్వర్యంలో 3 లక్షలను రికవరీగా ప్రభుత్వానికి పెట్టినట్లు తెలిపారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.